ఆయన పేరే యేసు. బలహీనులను, నిరాకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, ఓడిపోయిన వారిని, జీవితంలో కృంగిపోయిన వారిని ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఈ రాత్రి ఆ యేసును, ఆ యేసు యొక్క ప్రేమను మీకు పరిచయం చేస్తున్నా. బహుశా ఆన్లైన్లో మీరు వింటున్నారేమో, లేదా ఇక్కడ లైవ్లో వింటున్నారేమో, పక్కన కూర్చొని వింటున్నారు, బయట వింటున్నారేమో. యేసు ప్రేమస్వరూపి, పాపుల రక్షకుడు. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వెంత ఘోర పాపమైనా, ఎంత దుర్మార్గుడు అయినా, ఎంత దోచుకునేవాడువైనా, ఎంత దేశ సంచారమైనా, ఎంత దేశ దిమ్మడివైనా, యేసు ప్రేమ నీ విషయంలో మారదు. ఆ కారణం చేత ప్రేమించి, ఎవరీ లవ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ యాక్ట్స్. ప్రేమకు క్రియ ఉంటుంది. లవ్ ఈజ్ ఎమోషనల్, బట్ డీడ్ ఈజ్ ప్రాక్టికల్. నేను చెప్పే పదాలు మీలో చాలామందికి అర్థం కాకపోవచ్చు, అయినా కొంతమందికైనా ఉపయోగపడతాయని నేను చెప్తున్నా. లవ్ ఈజ్ ఎమోషనల్, ద డీడ్ ఆఫ్ ద లవ్ ఈజ్ ప్రాక్టికల్. ప్రేమ భావోద్రేకంతో కూడుకుంది. ఆ ప్రేమ క్రియాపూర్వకమైన కార్యమే. యేసు శిలువలో మన కొరకే ప్రాణం అర్పించడానికి వెళ్ళాడు.